శివాలయానికి వెళ్ళినప్పుడు శివుణ్ణి అసలు ఎలా పూజించాలి? శివాలయానికి వెళ్ళగానే శివుడి కన్నా ముందుగానే నందీశ్వరుణ్ణి ప్రార్థించాలి. ఆయనకు పూజ చేశాక నేతితో గాని, నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించాలి. అనంతరం మనసారా ప్రార్థించాలి. అలా చేస్తే భక్తులు కోరుకున్నవి నెరవేరుతాయట. నందీశ్వరుడు విజ్ఞానానికి ప్రతీక అని, విద్యార్థులు ఆయన్ను పూజిస్తే విద్వాంసులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. అయితే నందీశ్వరుడికి దీపం వెలిగించాక భక్తులు తమ కోరికలను ఆయన చెవిలో చెప్పాలి. వాటిని ఇతరులతో పంచుకోకూడదు. అలా చేస్తే అవి నెరవేరవట. నందీశ్వరునికి పూజ చేశాక శివాలయంలోకి వెళ్లి నంది కొమ్ముల గుండా శివుణ్ణి దర్శించుకోవాలి. అనంతరం శివలింగానికి రుద్రాభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. దీని ద్వారా మనసులో ఉన్న మలినాలు తొలగిపోతాయని నమ్ముతారు. శివ పూజ చేసేటప్పుడు పంచాక్షరి మంత్రం పఠించాలి. నా, మా, శ్రీ, వా, యా వచ్చేలా ఓం నమఃశివాయ అని శివుణ్ణి ప్రార్థించాలి. దీంతో శివసాయుజ్యం ప్రాప్తిస్తుందట. మృత్యువు భయం పోవాలన్నా, మోక్షం కావాలనుకున్నా ఈ మంత్రాన్ని జపించాలి. దీన్నే త్రయంబక మంత్రం, రుద్ర మంత్రం, మృత సంజీవని మంత్రం అని కూడా పిలుస్తారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అని జపించాలి. శివునికి ఉన్న పేర్లను అనుసరిస్తూ సాగే స్తోత్రం ఇది. దీన్ని చదివితే ఎన్నో వేల జన్మల పుణ్యం లభిస్తుందట.